దాశరథి శతకం రచించిన వాగ్గేయకారుడు ఎవరు? రామదాసు. వేమన పద్యాలు మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రచురించబడ్డాయి? 1829లో. రావికంటి రామయ్య గుప్తకు గల బిరుదు ఏంటి? మంత్రకూట వేమన. రావికంటి రామయ్య గుప్తకు గల బిరుదు ఏంటి? మంత్రకూట వేమన. తొక్కుడు బండ కవితా సంపుటి రచించిన వారు ఎవరు? టి కృష్ణమూర్తి యాదవ్. తొక్కుడు బండ కవితా సంపుటిని రచించింది టి కృష్ణమూర్తి యాదవ్. మా ఊరు ఏకశ్వాస ప్రబంధము. మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధము లఘు కావ్యం రాసిన ఆచి వెంకటాచార్యులకు గల బిరుదు ఏది? కవిశిఖామణి. ఒక విజేత ఆత్మకథను అబ్దుల్ కలాం ఎవరితో కలిసి రాశాడు? అరుణ్ తివారీతో కలిసి రాయడం జరిగింది. కవితా పుష్పకం అనే పుస్తక కృతిభర్త ఎవరు? అంటే దానిని కృతిభర్త అంటే అంకితం తీసుకున్నటువంటి వారు ఎవరు? అంటే దేవులపల్లి రామానుజరావు. మాతలకు మాత సకల సంపత్స్మేత అని భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. మాతలకు మాత సకల సంపత్స్మేత అని చాటినటువంటి కవి గుర్రం జాషువా. సేద్యం చేస్తూ కూలీలు పాడే పాటలు ఏవి? జాజర పాటలు. కూలీ చేస్తూ కూలీలు పాడేటటువంటి పాటలు సేద్యం అంటే వ్యవసాయం చేస్తూ కూలీలు పాడేటటువంటి పాటలు జాజర పాటలు. స్వదేశీ క్రికెట్గా పేరు పొందిన తెలంగాణ ఆట ఏది? స్వదేశీ క్రికెట్గా పేరు పొందిన ఆట చిర్రగోనే. గారడి విద్యలో ప్రావీణులుగా పేర్కొన్నవారు సాధనాశూరులు. గారడి విద్యలో ప్రావీణులుగా పేర్కొన్నటువంటి వారు ఎవరు? విప్రవినోదులు. ఏ కులము అనే పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది? జన్మ హక్కు కవితా సంపుటిలోనిది. శ్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికి వెలుగునిస్తుంది అని చెప్పే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏది? సీత ఇష్టాలు. స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశం ఉద్దేశం ఏమిటి? దేశ పౌరుషాన్ని నిలబెట్టడం. ఆందోళన సంస్థానాన్ని పరిపాలించిన వీర వనిత ఎవరు? రాణి శంకరమ్మ. రాణి రుద్రమాదేవి మరణ శాసనం ఎక్కడ లభించింది? చందుపట్లలో. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున మొదలయ్యే పండుగ ఏది? బతుకమ్మ. అర్రేమి అని ఏ రోజు ఆడే బతుకమ్మను పిలుస్తారు? 6వ రోజు అలకల బతుకమ్మ.